అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి జూన్ 10 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్య బంధం మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారు సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు మిథున రాశి దిన ఫలితాల ప్రకారము ఈ రాశికి అధిపతి బుధుడండి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 3 పాదాల వారిని మిథున రాశి ప్రజలకు వస్తారు. గ్రహస్థితి ప్రభావం ప్రకారము మిథున రాశి వారికి బుధుని అనుగ్రహంతో మీలో ఆలోచన శక్తి, మాట తీరు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. గురుగ్రహ ప్రభావం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. చంద్రుని సంచారం కుటుంబ విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి చేస్తుంది. రేపటి మిథున రాశి కన్నా కూడా అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, మీకు అదృష్ట దిక్కు ఉత్తరం దిక్కు. రేపటి రోజున ఈ మిథున రాశిలో బుధాయన మంత్రం ఎక్కువసార్లు చూపించండి. పచ్చని వస్త్రం లేదా పచ్చ పెసలు దానం చేయండి. శ్రీ మహావిష్ణువు లేదా గణపతిని ప్రార్థించండి. పక్షులకు ధాన్యం వేయడం శుభప్రదము. రేపటి రోజు మిథున రాశి వారికి బుధవారం మాట, మేధస్సు, సమయస్ఫూర్తి విజయానికి మార్గం చూపుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. రేపటి రోజున ప్రధాన అంశాల్లో భాగంగా గమనించినట్లయితే అండి, రేపటి రోజున మీ జీవితంలో సాయంత్రము 6 గంటల తర్వాత జరిగేటువంటి ఒక పెను మార్పు గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో కోల్పోయినటువంటి ఒక బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే తిరిగి రాబోతుందని చెప్పాలి. అనేది పూర్తిగా మీ సొంతం అయితే రేపటి ఒక బంధం అనేది నిజంగా మీ జీవితంలోకి ఇందుకు ఎవరు ఆ బంధం రేపటి చేసుకోవాలంటే దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు, ఈ విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రేపటి రోజు సాయంత్రం 6 తర్వాత మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే రాబోతుందని చెప్పాలండి. ఏ బంధం మీరు గుండెలో ఉన్నటువంటి బరువు అనేది పూర్తిగా దిగిపోతుంది. బయటకు మీరు చాలా గంభీరంగా అంతే కనిపిస్తారు, కానీ ఎవరైనా మిమ్మల్ని నొప్పించే విధంగా మాట్లాడితే మీ యొక్క అహంకారము, ఇగో అన్నీ కూడా పక్కన పెట్టి చాలా బాధపడతారు. మీ లోపల మీ హృదయం చాలా అంటే చాలా మృదుమైందండి. మీరు నమ్మినటువంటి బంధాలు, అలాగే మీరు బాగా మనసినటువంటి మనుషులు, మీ యొక్క అన్ని రకాల దొరబట్టి మీ మనసు రక్తపు కన్నీరు కారుస్తూ బాధతో చాలా అంటే చాలా దుఃఖిస్తూ కూడా మీరు ఉంటారు. మరి రేపటిలోని భగవంతుని యొక్క అనుగ్రహంతోనో లేదంటే గ్రహాల యొక్క ప్రభావాలనో రేపటిలోని మీ యొక్క అందరికన్నా కూడా రేపటిలోని మీ యొక్క వచ్చే మార్పుల్లో మీ యొక్క నిశ్శబ్ద వేదన భగవంతుడికి అంటే భగవంతుడి దాకా చేరిందో ఏమో తెలియదు, కానీ గత కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా ఒక వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చండి, వారి యొక్క జ్ఞాపకాలతో మీరు చాలా సతమతం అయిపోతూ ఉన్నారు. అంతా నా తలరాత, ఆ వ్యక్తి నాకు దక్కే యోగం లేదు అని, వారితో అనవసరంగా అలా మాట్లాడాల్సి వచ్చింది కాదని, వారితో నాకున్నటువంటి గొడవ పూర్తిగా తొలగిపోయి మేమిద్దరం బాగుంటే బాగుండని చెప్పి గత కొన్ని రోజులుగా మీరు ఏ భగవంతుడు అయితే వేడుకుంటున్నారో ఆ భగవంతుడు మీ మాటలు విన్నాడా అన్నట్లుగా రేపటి మీకైతే ఒక సమాధానం దొరకబోతుంది. అలాగే కొంత ఆరంభంగా మీ జీవితంలో మంచి సమయం అనేది రేపటి రాబోతుందని చెప్పాలండి. మరి ఆ అద్భుతమైనటువంటి మార్పు ఏమిటి? రేపటి ఆ మంచి సమయం అనేది మీకు సాయంత్రం 6 గంటల తర్వాత మీ జీవితంలో ప్రారంభం అవడానికి కాబోతుంది. మరి ఆ బంధం ఏమిటి? ముగిసిపోయింది అనుకున్నటువంటి అసలు ఆ బంధం మరలా మీ జీవిత గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉండబోతుందనేది తెలుసుకుందాం. ముఖ్యంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదా ప్రేమికుల విషయంలో అపార్థాల వలన, మూడో వ్యక్తి ప్రమేయం వలన విడిపోయి ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తి వలన మీకు అందరూ కూడా రేపటి రోజున మీకు సమాధానం దొరకబోతుందండి. వారు చేసిన వాటికి రేపటి రోజు మీకు అందరూ కూడా మీ జీవితంలో మీ యొక్క పాత ప్రేమికులు, పాత మిత్రులతో లేదంటే ప్రేమికులు వారి యొక్క విషయాల్లో ముఖ్యంగా ప్రధానంగా ఊహించిన విధంగా తిరిగి మరలా మీ జీవితంలో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూరమైనటువంటి ఒక బంధం కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతుందని చెప్పాలి. రక్తం పంచుకునే బంధాలు, ఆస్తి గొడవల్లోనూ కొన్ని సంవత్సరాలుగా మాట్లాడేటువంటి మీ యొక్క సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఊహించిన విధంగా మీ జీవితంలో తిరిగి మరలా ఒక బంధం అనేది తిరిగి మరలా రాబోతుంది. ద్రోహం చేసి వెళ్ళిపోయేటువంటి పాత స్నేహితులు, మీకు వెన్నుపోటు పొడిచినట్టు కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే మరలా దగ్గరటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితము నుండి శాస్త్రంగా తిరిగి వెళ్ళిపోయారు అనుకున్నటువంటి ఆ వ్యక్తులు తిరిగి మరలా
మీ జీవితంలోకి రేపటి వస్తారు. ముఖ్యంగా 6 గంటల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతో తప్పు తెలుసుకోవడం అంటే మీ వ్యక్తులతో రిలీజ్ అవ్వడం కాదనమాట. ఇన్నాళ్ళుగా మీరు తప్పుగా అర్థం చేసేటప్పుడు కూడా దూరం పెట్టడం అంటే ఆ వ్యక్తులు అకస్మాత్తుగా ఏదైనా ఒక సంఘటన ద్వారా మీ యొక్క నిజాయితీ ఏంటి, మీరు ఎలాంటి వారు, మీ యొక్క మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకుంటారు, మీ విలువ కూడా తెలుసుకుంటారు. అలాగే వారికి పూర్తిగా మీరు ఏంటైతే అర్థమవుతుంది. అలాగే మరొక షాకింగ్ ఏంటంటే రేపటి రోజు వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ఏదైతే ఉందో అది ఆ వ్యక్తి నుండి రేపటి రోజు మీకు మొబైల్ రావడం అనేది కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చాలా రోజుల తర్వాత ప్రయాణంలో మీకు కనిపిస్తుంది. లేదా వారు మీకు దగ్గరగా వచ్చి మాట్లాడడం కానీ జరగవచ్చు. మీ ఇంటి తలుపు కూడా తట్టి మీకు ప్రయత్నం కూడా చేస్తారు. మరి మీరు ఎందుకు ఆశ్చర్యపోతారంటే అసలు ఈ మార్పు ఏంటి, అసలు మీరు ఏమాత్రం ఊహించినటువంటి మార్పు అనమాట. బహుశా మీరందరూ కూడా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఆ తరంలో విధి వారికి వాళ్ళే రియలైజేషన్ అయిపోయి మీ జీవితంలో వారు మరలా తిరిగి వచ్చేలాగా చేయటము ఇది ఒక ఆశ్చర్యమేనండి. ఈ కలయిక మీ మనసులో పాత విషయాన్ని కూడా ఒక క్షణంలో మాయ చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రేపటి మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థన, పూజ, పరిహారం మీకు 1000 రెట్ల ఫలితాన్ని అయితే రేపటి ఇవ్వబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు కలగబోతున్నాయి. శుక్రగ్రహ దృష్టి మీ యొక్క 7వ ఇల్లు అంటే కళాత్ర ఎలాగో బంధస్థానంపై ఉండటం వల్ల రేపటి మీ యొక్క బంధువుల యొక్క కలయిక, అలాగే మీ జీవితంలో బంధంలో వచ్చేటువంటి మార్పు ఇదంతా కూడా అత్యంత బలంగా పనిచేస్తుంది రేపటి రోజున. ముఖ్యంగా రేపటి రోజు సాయంత్రం 6 తర్వాత మీ జాతకంలో ఉన్నటువంటి ఒక పెద్ద కలహ దోషం ఏదైతే ఉందో అది తొలగిపోయి సౌభాగ్య యోగం అనేది మీకు రేపటిలో కలగబోతుంది. దానివల్ల నెగిటివిటీ అంతా కూడా పోయి అవతల వ్యక్తులు రేపటిలోన ఉన్నటువంటి మనుషులు ఏదైనా సరే మీ యొక్క బంధం అనేది మరలా తిరిగి వికసించబోతుందని చెప్పాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాల కూడా దేవుని యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైన మీకు జీవితంలో అన్ని రకాల మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారు మీకున్నటువంటి మీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, పశ్చాత్తాపం అన్ని రకాలు కూడా ఇవన్నీ తొలుగుతాయన్నమాట. అలాగే ఈ రాశి వారు రేపటి అనుకూలంగా ఒంటరితనం అనేది దూరం అవుతుంది. సమాజంలో మీ పరువు కూడా నిలబడుతుంది. ఆ వ్యక్తులు తిరిగి రాగానే మీ యొక్క పాత కోపాలు, అలాగే యుగోలు, అలాగే తగినటువంటి నిరాశ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇన్నాళ్ళు అసలు ఎందుకు ఇలా చేసావని చెప్పేసి మీకు మీరే నిర్దేశించే ప్రయత్నం చేయకండి. అలాగే వారు చేసినటువంటి గతంలో ఏవైనా చేసినటువంటి తప్పుల గురించి మరలా చర్చించకండి. మీరు అలా చేస్తే మరలా తిరిగి మీ యొక్క బంధం అనేది దూరం అవుతుంది, తిరిగి మీ నుండి. కాబట్టి రేపటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఈ రాశివారు తీసుకోవాలి. ఆ వ్యక్తులు మీ జీవితంలో రావాలని ప్రయత్నిస్తే రానివ్వండి. ఒకవేళ కాల్ చేసిన మీ యొక్క పాత తప్పులను ఎత్తి చూపించకుండా మీలో మనస్సాక్షిగా చక్కగా మాట్లాడుతూ ఉంటే వారితో కలిసిపోయి మాట్లాడవచ్చు అనమాట. వారిని రేపటి మీరు క్షమించి ప్రేమతో మాట్లాడవచ్చు. అలాగే మీలో ఉన్నటువంటి గొప్ప గుణము క్షమించడం, దాన్ని ఉపయోగించండి. మరి ప్రశాంత్ అనేది మీకు మీరుగా తెచ్చుకోవాలండి. రేపటి పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా మీరు నేతో శివపార్వతుల ముందు దీపం వెలిగించండి. ఆ స్వామివారి యొక్క రూపాన్ని కళ్ళారా చూడండి. అలాగే మీరు ప్రతి మంగళవారం, ఆదివారం సుబ్రహ్మణ్య సమారాధన చేయండి. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీకన్నా కూడా ప్రసవమైన వాతావరణము, సంకల్పం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. మీ యొక్క మనుషుల యొక్క పంతనాలయం కూడా జీవితంలో ముఖ్యంగా రేపటి ఖచ్చితంగా కూడా మీకు అద్భుతమైనటువంటి క్షణం అని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి మీ మనసుని ఇప్పటి నుండే సిద్ధంగా ఉంచుకుని ప్రయత్నించండి. మీరు ముగిసిపోయింది ఇక పూర్తిగా మాకు ఎటువంటి బంధాలు ఉండవని చెప్పేసిన అన్నట్టుకుంటే ఆ బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మనలా చిగురిస్తాయి. తర్వాత మీ ఇంట్లో వచ్చినటువంటి ఆ పండుగ వాతావరణాన్ని పూర్తిగా మీరు ఎంజాయ్ చేయడానికి మీరు అన్ని రకాలు కూడా ప్రయత్నించండి. అలాగే ఆ ఫోన్ కాల్ కానీ ఆ మనుషులు కానీ మీరు దగ్గరకు అయితే వచ్చినప్పుడు మీకు అయినటువంటి ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఏదైతే ఉందో తిరిగి మరలా ఆ జీవితంలో ఆ బంధం అనేది వచ్చిందనేటువంటి తెలియనటువంటి ఒక భావన మీ యొక్క మనసుకు చాలా హాయినిస్తుంది, ప్రశాంతనిస్తుంది. అంతేకాకుండా రేపటి మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే అంటే శివాలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, అంటే మీరు ఏమైనా సరే స్వామివారికి రేపటిన పసుపు కుంకుమలు అలాగే అభిషేకం చేయించుకోండి. మనసును మరింత ఎక్కువగా ప్రశాంతంగా ఉంచమని భగవంతుని వేడుకోండి. అన్ని రకాల కూడా మీ బంధం అనేది బలపడుతుంది. ఆ బంధాలు తిరిగి మరలా దూరం కాకుండా వేడుకోండి. తిరిగి వచ్చినటువంటి ఆ ఫోన్ కానీ మనుషులు కానీ ఆ బంధం అనేది దగ్గర అవుతుంది. మరలా అదే మీరు పదే పదే ఆ యొక్క స్వామివారిని చక్కగా వేడుకున్న తర్వాత స్వామి ముందు నిలబడి ఈ విధంగా సంకల్పం చెప్పుకోండి. రేపటి మేము చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయం లభించాలని చూడమని చెప్పి వేడుకోండి. అలాగే రేపటి మీకు కమ్యూనికేషన్, కొత్త పరిచయ పురోగతికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకి గొప్ప ప్రశంసలు కూడా లభిస్తాయి. మీరు చేసిన పనితీరు మీకు మరింత ఎక్కువ గుర్తింపు సాధించే దిశగా ఉంటుంది. అలాగే ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అలాగే రేపటి రోజున మీరు అనవసరమైనటువంటి ఖర్చులు నియంత్రించుకోండి. భావోద్వేగాల ప్రభావంతో ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం సున్నితంగా వ్యవహరించండి. చిన్న అపార్థాలు సులభంగా పరిష్కారం చేసుకోండి.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి రేపటి విశ్రాంతి తీసుకోండి. నిద్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. రేపటి మీకు బాగా కలిసి వచ్చినటువంటి అన్ని రకాలు కూడా రోజని చెప్పుకోవాలండి. మరి తెలుసుకోకండి రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.